సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన స్కూల్లో స్టూడెంట్, టీచర్, సూపర్వైజర్, ప్రిన్సిపాల్ను పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఒక ఫోటోను షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఒక షేక్ బుర్కాలు ధరించిన 4 మహిళలు కూర్చొని ఉన్నారు. సౌదీలో జీవితం అనే క్యాప్షన్ ఇస్తూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఆ షేక్ వయస్సు 50 ఏళ్లు ఉంటుందని మరికొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. ఈ ఫోటో ఇందుకు సంబంధించిన వార్త నిజమేనా కాదా అనే విషయం తెలుసుకునేందుకు సజెక్ టీం ప్రయత్నించినప్పుడు సంచలన విషయాలు తెలిసాయి. ఫేస్బుక్లో పక్కా హైదరాబాదీ అనే అకౌంట్ నుంచి ఒక ఫోటోను షేర్ చేస్తూ సౌదీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఓ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్, అదే హై స్కూల్లో చదువుతున్న విద్యార్థిని మరొక స్కూల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ను వివాహం చేసుకున్నాడు అని పేర్కొన్నారు. ఎక్స్లో సురేష్ సింగ్, వివేక్ మిశ్రా అనే యూజర్లు కూడా ఇదే ఫోటోను షేర్ చేశారు. సౌదీ అరేబియాలో ఒక పెద్ద మనిషి మొత్తం పాఠశాలను నాశనం చేశాడు. స్కూల్ ప్రిన్సిపల్, టీచర్, స్టూడెంట్, సూపర్వైజర్ను ఈ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అని సురేష్ సింగ్ హిందీలో రాసుకొచ్చారు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం సౌదీ అరేబియాలో ఒక పురుషుడు 4 పెళ్లిళ్ల వరకు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఫోటో నిజమేనా కాదా అనే విషయం కనుగొనేందుకు సజెక్ టీం ప్రయత్నించింది. ఇందులో భాగంగా వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ లెన్స్ సహాయంతో పరిశీలించగా కొన్ని నెలల కిందట షేర్ చేసిన మరికొన్ని పోస్టులు కనిపించాయి. ఆ పోస్టులలోనూ ఇదే రకమైన క్యాప్షన్ ఇచ్చారు. మరికొంతమంది దీనికి భిన్నమైన ఫోటోతో ఈ వార్తను షేర్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో అందులో పేర్కొన్న విషయం ఇటీవలది కాదని తేలింది. అయితే ఆ ఫోటోపై పేర్కొన్న విషయం అంటే ఒకే స్కూల్లో పనిచేస్తున్న 4 సౌదీ వ్యక్తి పెళ్లి నిజమా కాదా అని తెలుసుకునేందుకు సరైన కీవర్డ్స్తో ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా 2012లో ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు లభించాయి. ఇండిపెండెంట్ అనే న్యూస్ వెబ్సైట్ 2012 నవంబర్ 21న ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. సౌదీకి చెందిన ఒక వ్యక్తి అదే స్కూల్లోని విద్యార్థిని, టీచర్, ప్రిన్సిపాల్ను పెళ్లి చేసుకున్నాడు అని ఆ కథనంలో పేర్కొంది. హరియట్ డైలీ న్యూస్ అనే సంస్థ కూడా 2012 నవంబర్ 22న ఇదే అంశంపై వార్తా కథనాన్ని ప్రచురించింది. సౌదీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన స్కూల్లో ఒక విద్యార్థిని, ఒక ఉపాధ్యాయురాలిని, ఆ పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న మహిళను, మరొక పాఠశాలలో సూపర్వైజర్ను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. వారంతా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారని వెల్లడించింది. ఇంట్లో తాము తమ పనులను ఎలా నిర్వహించుకుంటున్నామో, పాఠశాలలో ఒకరినొకరు ఏ విధంగా ట్రీట్ చేసుకుంటున్నామో ఆ 4లో ఒకరైన టీచర్ తెలిపారని ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తా కథనాల్లో ఆ 4 పేర్లు కానీ, ఆ స్కూల్ పేరు కానీ వెల్లడించలేదు. ఆ వార్తా కథనాలతో పాటు ప్రచురించిన ఫోటో కూడా వైరల్ అవుతున్న ఫోటోకు భిన్నమైనది. ఆ ఫోటో నిజమా కాదా అని నిర్ధారించుకునేందుకు దాన్ని dcopy.ai ద్వారా చెక్ చేశాం. దీంతో ఆ ఫోటో ఫేక్ అని తేలింది. AI ద్వారా సృష్టించిన ఈ ఫోటోను షేర్ చేస్తున్నట్లు గుర్తించాం. సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యక్తి తన స్కూల్లో స్టూడెంట్, టీచర్, సూపర్వైజర్, ప్రిన్సిపాల్ని పెళ్లి చేసుకున్నాడంటూ షేర్ చేస్తున్న ఫోటో ఫేక్. 2012లో సౌదీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన స్కూల్ స్టూడెంట్, టీచర్, ప్రిన్సిపాల్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే మరో స్కూల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ను పెళ్లాడాడు. ఈ వార్తకు ఇప్పుడు AI ద్వారా రూపొందించిన ఫోటోను జత చేసి మళ్ళీ షేర్ చేస్తున్నారు.